పెడాపెడా హామీలు ఇవ్వడం చంద్రబాబుకు అలవాటే అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమలుకు సాధ్యం కాని హామీలను ఆయన కురిపిస్తున్నారని పేర్కొన్నారు. ఇక చంద్రబాబు సాధ్యం కాని మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు లేదని సజ్జల వ్యాఖ్యానించారు. చంద్రబాబు మేనిఫెస్టో చూసి బీజేపీ భయపడుతుందన్నారు. అందుకే ఆ పార్టీ మేనిఫెస్టోకు దూరంగా ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా హక్కులు అధికారాలు ఉంటాయనుకోవడం లేదన్న ఆయన చంద్రబాబు బరితెగించి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. పెన్షనర్ల కష్టాలకు పూర్తి బాధ్యత చంద్రబాబుదే అని రాజకీయాల్లో ఉండడానికి కూడా చంద్రబాబుకు అర్హత లేదన్నారు సజ్జల. 19లో అఖండ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు కానీ పథకాలు కానీ ఏవైతే ప్రతి ఇంటికి దాదాపు 87% పైగా పేదల ఇళ్లకు నేరుగా ఆర్థిక ప్రయోజనాలు కలిగించాయి. అలాగే నాన్ డీబీటీ కింద ఇళ్ల స్థలాలు కానీ మిగిలినవి కానీ ఎలాగైతే అందాయో ఇవన్నీ మా వాళ్ళు చెప్పకముందే లబ్ధిదారులే ఏకరవ పెడుతూ వచ్చారు. అలాగే అప్పట్లోనే మా నమ్మకం నువ్వే జగన్ అనే పేరుతో ఒక క్యాంపెయిన్ కూడా నడిపాం. అప్పుడు కూడా చాలామంది అంటే మేము నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకు అండగా ఉంటాం, ఆయనకు సపోర్ట్ చేస్తాం, ఆయనతో నడుస్తాం, ఆయనే మా నాయకుడు అంటూ గతంలో వచ్చిన దానికి మించి మెజారిటీ ప్రజలు కూడా వోకల్గా చెప్తూ వచ్చారు. అంటే ఇంత పకడ్బందీగా ప్రజల్లో ఉంటూ అలాగే గడప గడపకు కింద చేస్తున్నప్పుడే అక్కడ ఆ ఊర్లలో ఉన్న సమస్యలు కూడా చాలా వరకు ఆ గ్రామాల్లో ఉన్నవి అడ్రస్ చేస్తూ వచ్చారు. మా శాసనసభ్యులు కానీ నియోజకవర్గ కన్వీనర్లు కానీ చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని గవర్నమెంట్ నుంచి వర్క్స్ టేకప్ చేసి కంప్లీట్ కూడా చేశాం. ఇందులో భాగంగా ఫైనల్లోకి వచ్చింది. ప్రచారం ఒక పక్క జరుగుతుండగా బూత్ కమిటీలు మావన్నీ దాదాపు 47,000 బూత్లకు సంబంధించిన బూత్ కమిటీల